ఓకే, నెక్స్ట్ జర్నలిస్టుల ఫోన్లో ట్యాప్ 36 మందికి పోలీసుల ఇన్ఫర్మేషన్ ఆలస్యంగా వెలుగులోకి కంగుతున్న విలేకరులు ప్రారంభమైన స్టేట్మెంట్ల రికార్డ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో పెద్ద వార్త ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది, ఎందుకంటే మనకు సంబంధించినటువంటి న్యూస్ కాబట్టి మనం మాట్లాడాలి. 36 మందికి పోలీసుల ఇన్ఫర్మేషన్ ఆలస్యంగా వెలుగులోకి కంగుతున్న విలేకరులు ప్రారంభమైన స్టేట్మెంట్ల రికార్డ్ అంటూ ఒకరిని చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆయా రంగాలకు చెందిన ఫోన్ ట్యాపింగ్ అయ్యాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తాజాగా ఆ లిస్టులో జర్నలిస్టులు సైతం ఉన్నారని వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు, ఏకంగా 36 మంది జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారని వెల్లడైంది. ఈ మేరకు ఆయా జర్నలిస్టులకు పోలీసులు సమాచారం అందించారు. మీ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి, మీ కాల్ డేటా కూడా మా దగ్గర ఉన్నది, మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారో లొకేషన్లు అన్నీ రికార్డ్ అయ్యాయి, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరి నుంచి ఫోన్లు వచ్చాయో, ఎంతసేపు మాట్లాడుకున్నారో ఆ వివరాలన్నీ ఉన్నాయి అంటూ రాష్ట్రంలో పలువురు జర్నలిస్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా జర్నలిస్టులు షాక్ గురయ్యారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆధారాలు చూపిస్తూ, ప్రశ్నలు వేస్తూ అంటూ ఒకరిని చూస్తాను. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రస్తుతం ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టింది. అందులో వార్తలు ప్రచురించే జర్నలిస్టే గత ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ పోలీసులకు టార్గెట్ గా మారినట్లుగా నిర్ధారించారు. ఈ 36 మంది జర్నలిస్టులు చాలా మంది వారి ఫోన్లను ఎస్ఐబి ట్యాప్ చేసిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పోలీసులు ఇచ్చిన సమాచారంతో కొద్దిమంది జర్నలిస్టులు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. వారి దగ్గర ఉన్న కాల్ డేటాను పరిశీలించిన తర్వాత ఎవరెవరితో ఎప్పుడు మాట్లాడారు, ఏ ఊర్లకు వెళ్ళారు అనే వివరాలతో పాటు లొకేషన్లో తెలుసుకున్న తర్వాత అవన్నీ వాస్తవమైన నిర్ధారణకు వచ్చారు. గత ఏడాది మార్చి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు జర్నలిస్టుల మధ్య చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చూపిస్తున్న డేటాలోని అంశాలను పరిశీలించిన జర్నలిస్టులు పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు వివరాలు అందించారు. ఒక జర్నలిస్ట్గా ఫలానా వారితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఆయా ఊర్లకు వృత్తిరీత్యా లేదా వ్యక్తిగతంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తదితర అంశాలన్నింటినీ పోలీసులు చెప్పడంతో వారు రికార్డ్ చేసుకున్నారని ఓ జర్నలిస్ట్ ద్వారా తెలిసింది. ఈ అంశంలో జర్నలిస్టులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడానికి బదులుగా పోలీసుల దగ్గరున్న ఆధారాలు అందించి వాటికి తగిన వివరాలు కోరడంతో పాటు అందులోని వాస్తవాలను సేకరిస్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ఫిర్యాదు చేయాలనుకున్నట్లయితే దాన్ని స్వీకరించి తగిన దర్యాప్తు చేపడతామని కూడా భరోసా కల్పిస్తున్నారు. కాంగ్రెస్ బీట్ చూసే రిపోర్టర్ల టార్గెట్. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్ పోలీసుల నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా, బెదిరింపులకు గురి చేశారా, ఫలానా అంశాన్ని చెప్పాలంటూ వేధించారా, నిఘా పేరుతో ఏమైనా ఇబ్బందులు సృష్టించారా, ఇలాంటి అంశాలను కూడా జర్నలిస్టుల నుంచి పోలీసులు రాబడుతున్నారు. వారి సమ్మతితోనే స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఎస్ఐబి మాజీ అధికారులే పోలీస్ కస్టడీలో భాగంగా రికార్డెడ్ స్టేట్మెంట్లో వెల్లడించారు. కొద్దిమంది వ్యాపారస్తులను బెదిరించి అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా మలుచుకోవడం, ఆర్థిక వనరులను సమీకరించడం, ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు కూడా స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు వెలుగులోకి రావడం గమనార్హం. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ బీట్ చూసే రిపోర్టర్లపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్టు తెలిసింది. వివిధ పత్రికలు, టీవీ న్యూస్ ఛానల్లో పనిచేసే ఈ జర్నలిస్టులకు వారి ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్న విషయం కూడా ఇంతకాలం తెలియలేదు. ప్రస్తుతానికి 36 మంది వివరాలు వెలుగులోకి వచ్చినా ఇంకెంతమంది ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయో అనే ఆందోళన జర్నలిస్టుల్లో కనిపిస్తోంది. విషయం ఏంటని మిత్రులారా, ఈ జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు రాజకీయ నాయకులతో పాటు, వ్యాపారవేత్తలతో పాటు మాలాంటి జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటి దాంట్లో ఈరోజు మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ఇప్పుడు బయటపడ్డది వాస్తవంగా. సో ఎందుకు అంటే ఖచ్చితంగా ఇక్కడ మేము ప్రశ్నించే గొంతుకలుగా ఒక సమస్యలను కానీ కొన్ని అంశాలను ఈరోజు కవర్ చేయడానికి పోయినప్పుడు ఖచ్చితంగా మా మీద పెద్ద ఎత్తున నిఘా పెట్టడం కానీ, లేకపోతే మాకు సోర్స్ అంటే మేము కొన్ని ఏదైతే ఒక స్టోరీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియడానికి కూడా ఈరోజు పెద్ద ఎత్తున మా ఫోన్లను ట్యాప్ చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. వాస్తవంగా ఈరోజు తీన్మార్ మల్లన్న కానీ, నేను కానీ, రఘు కానీ చాలామంది జర్నలిస్టుల ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ చేశారంటే ఈరోజు ఒక సోర్స్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జర్నలిస్టులకు ఒక సోర్స్ నుంచి వస్తుంది. ఆ సోర్స్ ఏంటో తెలుసుకొని ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిన వాస్తవంగా. గతంలో నా అరెస్ట్లో కూడా ఇదే విధంగా జరిగింది వాస్తవంగా. ఏది 2022 జనవరిలో జరిగినటువంటి నా అరెస్ట్లో ఖచ్చితంగా కవిత సంబంధించిన అక్రమాస్తులు కావచ్చు, వేరే అనేక సమాచారాలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున మాకు ఒక సోర్స్ నుంచి రావడం జరిగింది. జర్నలిస్టులు అనే వాళ్ళు ఒక సోర్స్ని ఎప్పుడు కూడా బయట పెట్టరు. ఏ విధంగా న్యూస్ గ్యాదరింగ్ ఏ విధంగా జరిగింది అనేది దాని సోర్స్ను అసలు బయట పెట్టరు వాస్తవంగా. అదే జర్నలిజం వాస్తవం చెప్పాలంటే. సో అలాంటి అనేకమైన స్టోరీలు చేసినప్పుడు మా మీద ఈరోజు తీసుకుపోయి 3rd డిగ్రీ ఇచ్చేసి పెద్ద ఎత్తున చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి
వాస్తవంగా మా మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు వేధించే సందర్భాలు వాస్తవంగా ఏందని ఆరాధిస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఆ ఫోన్ ట్యాపింగ్ తోటే ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు మాలాంటి వాళ్ళను లేదు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు అనేక ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. సో ఇది ఎంతవరకు పోతుంది, ఎంతవరకు దీన్ని కొలికి తీసుకొస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది వాస్తవంగా. బట్ కఠినమైనటువంటి చర్యలు చాలా అవసరం. ఎందుకంటే సమాజానికి ఎప్పటికప్పుడు అసలైన వార్తలు అందిస్తూ నిజమేంటి అబద్ధమేంటి చెప్తున్నటువంటి జర్నలిస్టుల మీద ఇలాంటి చర్య అనేటువంటి మాత్రం చాలా ఇబ్బందికరం, బాధాకరం.